पद में। హిమాలయాల మడుగుల్లో మంచుతో కప్పబడిన శిఖరాల వెనుక దాగి ఉన్న ఒక పవిత్ర లోకం, అదే శంబాల. దేవతల ఆశీర్వాదంతో కాపాడబడే ఈ రాజ్యం సాధారణ కళ్లకు కనిపించదు. శుభ్రమైన హృదయం, నిజమైన జ్ఞానార్జన కోసం ప్రయత్నించే భక్తుడికి మాత్రమే ఈ శంబాల తన ద్వారాలు తెరుతుంది. సత్యాన్ని వెతికే ఒక యువ సాధకుడు అరుణ్ శంబాల గురించి చదివిన తరువాత అతను దాని మార్గాన్ని అన్వేషించడానికి సాహసించాడు. ప్రపంచం దాచిపెట్టిన జ్ఞానం నాకు కావాలి. శంబల నన్ను పిలుస్తోంది. నీ మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే శంబల నీకు కనిపిస్తుంది. అనేక రోజులు పర్వతాల్లో ప్రయాణించిన అరుణ్కు ఒకరోజు ప్రకాశించే శక్తి వలయంగా కనిపించే ద్వారం ప్రత్యక్షమైంది. అనేక రోజులు పర్వతాల్లో ప్రయాణించిన అరుణ్కు ఒకరోజు ప్రకాశించే శక్తి వలయంగా కనిపించే ద్వారం ప్రత్యక్షమైంది. అరుణ్ ప్రవేశించగానే అతడు చూసింది భూమిపై ఎన్నడూ కనిపించని దివ్య రూపం. ఇది స్ఫటికంతో నిర్మించిన దేవాలయాలు, గాల్లో తేలే జపచక్రాలు, వేలాది సంవత్సరాల జ్ఞానాన్ని కొలువైన సిద్ధుల నీ భయాన్ని అధిగమించు, నీ అహంకారాన్ని విడిచిపెట్టు. నేను సిద్ధం. నా లోపలి చీకటిని వెలుగులోకి తెస్తాను. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అరుణ్కు సిద్ధులు శంబాల అసలైన రహస్యాన్ని వివరించారు. శంబాల అనేది ధ్యానం ద్వారా చేరుకునే చేతనావస్థ, బాహ్య ప్రదేశం కాదు. ప్రేమ, కరుణ, జ్ఞానం ఉన్న చోట శంబల వ్యక్తమవుతుంది. ప్రపంచం అంధకారంలోకి వెళ్ళినప్పుడు శంబాల యొక్క వెలుగు మళ్లీ మానవజాతిని నడిపిస్తుంది. జ్ఞానం పొంది హృదయం తరిమి శంబాల చూపిన మార్గాన్ని ప్రపంచానికి చేరవేయడానికి అరుణ్ తెంబాల. బయట లోకం లేదు, అది నా లోపలే ఉంది. ఇక నా జీవితం మొత్తం దీని వెలుగును పంచటానికే. జ్ఞానం పొంది హృదయం తరిమి శంబాల చూపిన మార్గాన్ని ప్రపంచానికి చేరవేయడానికి అరుణ్ తిరుగు ప్రయాణం ప్రారంభించాడు.